రూపాయి పని చేస్తే ₹1000 ప్రచారం చేసుకునేటువంటి రోజుల్లో లోకేష్ మాత్రం నిశ్శబ్దంగా చేసుకుంటూ వెళ్తున్నారు తన పని. బ్రెయిన్ స్ట్రోక్ గురై ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో నూజివీడు IIIT విద్యార్థినికి మంత్రి నారా లోకేష్ అండగా నిలిచారు. సకాలంలో స్పందించి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడేందుకు సాయం చేశారు. శ్రీకాకుళానికి చెందిన మురసాల అనూష నూజివీడు IIIT క్యాంపస్లో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతుంది. ఇటీవల ఆమెకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆసుపత్రికి తరలించారు. ఆమె ప్రాణాన్ని కాపాడేందుకు మెరుగైన వైద్యం కోసం సహాయం చేయాలని విద్యార్థులు X ద్వారా మంత్రిని కోరారు. వెంటనే స్పందించిన లోకేష్ సొంత ఖర్చుతో మెరుగైన సాయం అందించేలా చర్యలు తీసుకున్నారు. దీంతో ఆ విద్యార్థిని ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడింది. ఆ సమస్య మీద తక్షణం స్పందించిన మంత్రికి విద్యార్థులు ధన్యవాదాలు చెప్పడం ఒక ఎత్తు అయితే, మరొకవైపు తీవ్ర అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న టీడీపీ కార్యకర్త ఎన్టీఆర్ అభిమాని కె మల్లికార్జున రెడ్డికి మంత్రి నారా లోకేష్ అండగా నిలిచారు. పార్టీ ఆవిర్భావం నుంచి కార్యకర్తగా ఉంటూ లోకేష్ సేవా సమితి పేరుతో కార్యక్రమాలు నిర్వహించిన నెల్లూరుకు చెందిన మల్లికార్జున రెడ్డికి షుగర్ వ్యాధి కారణంగా ఒక కాలు తొలగించాల్సి వచ్చింది. ఇటీవల రెండో కాలుకి పక్షవాతం రావడంతో నడవలేని స్థితిలో ఉన్నారు. ఈ విషయం మంత్రి లోకేష్ దృష్టికి రావడంతో ఆయన పార్టీ తరపున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మల్లికార్జున రెడ్డి వెంటనే కోలుకోవాలని ఆకాంక్షించారు. లోకేష్ సూచన మేరకు మంత్రి నారాయణ వీడియో కాల్ ద్వారా మల్లికార్జున రెడ్డి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. త్వరలో స్వయంగా కలుస్తానని చెప్పారు. సాయం కోరిన వెంటనే స్పందించిన లోకేష్కి తను కృతజ్ఞతలు చెప్పుకొచ్చారు. అలాగే ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సరం చదువుతూ సకాలంలో పరీక్ష ఫీజు చెల్లించిన విద్యార్థుల అభ్యర్థన మేరకు తత్కాల పథకాన్ని ప్రవేశపెట్టినట్టు లోకేష్ ప్రకటించారు. నిర్ణీత రుసుముతో ఈ నెల 31 వరకు పరీక్ష ఫీజు చెల్లించే అవకాశాన్ని కల్పించారు. వివిధ కారణాల వల్ల పరీక్ష ఫీజు చెల్లించని వాళ్ళు ఈ అవకాశాన్ని వినియోగించుకోమని సూచించారు.